గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. భద్రాచల దివ్యక్షేత్రంలో మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మన క్రోధినామ సంవత్సర ఉగాది నాడు నుంచి 15 రోజుల పాటు వసంత పక్ష బ్రహ్మోత్సవాలు అంటారు వీటిని. ఈ యొక్క వసంత పక్ష తిరిగిన బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నాడు మనకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నిన్న రోజున మనం గరుడ పట లేఖనం చేసుకొని చీర మఠం నుంచి ఆ యొక్క గరుడ పటాన్ని తీసుకొని వచ్చి పూలవర్ల దగ్గర నుంచి తర్వాత యాగశాల నుంచి యాగశాలలో రాత్రి ఈ యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈనాడు అనగా 16వ తారీఖు నాడు ఈనాడు ధ్వజారోహణ అనే కార్యక్రమం ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ యొక్క గరుడ భగవాన్ని ఆ యొక్క ధ్వజం ద్వారా ఎగరేసి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి 30 దేవతలందరూ కూడా ఆహ్వానం చేయడం కోసం ఈ యొక్క గరుడ పటాన్ని తర్వాత గరుడ ప్రసాదాన్ని అంటే వారికి సత్సంతానం లభించాలని చెప్పేసి గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల సత్సంతానం లభిస్తుందనే ఉద్దేశంతో ఎంతోమంది మహిళలు వచ్చి గరుడ ప్రసాదం తెచ్చున్నారు. వారందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ధ్వజారోహణ పూర్తయిన తర్వాత గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ యొక్క ప్రసాదాన్ని వారంతా కూడా తీసుకొని వచ్చే సంవత్సరం కల్లా సత్సంతానం లభించి వారంతా కూడా మళ్ళీ రామదర్శనానికి రావాలని కోరుకుంటూ అలాగే రేపటి రోజున ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. కళ్యాణ మండపం వద్ద మిథిలా ద్వారం వద్ద సీతా మహాలక్ష్మి, వైకుంఠ ద్వారంలో లక్ష్మణ సమేతమైన రామచంద్ర స్వామి గారు ఉంటారు. ఇరుపక్షాల్లో ఎదుర్కోలు యొక్క కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది. తర్వాత స్వామివారు తిరిగి సేవ చేసుకుని వస్తారు. తర్వాత ఎల్లుండి ఉదయం మనకు 8 గంటలకు స్వామివారి యొక్క గృహమూర్తుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అది ఆంతరికంగా జరుగుతుంది. అది అంత ఎవరికి కూడా ప్రవేశం ఉండదు. తర్వాత 10 గంటలకు కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ యొక్క మహోత్సవంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. రాలేని వారంతా కూడా ఇక్కడికే రాలేదు, పాల్గొనాల్సిన అవసరం లేదు. ఎవరి వారు వారి యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి కళ్యాణ మహోత్సవాలు ఇలా ఉండి వీక్షించి వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రాలేని వారు ఉంటారు, చండి పిల్లలు ఉంటారు. వీళ్ళంతా రాలేరు కాబట్టి రాలేని వారంతా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇంటి వద్ద కూర్చొని రామనామస్మరణ చేస్తూ రామకోడి చేస్తూ
ఆయన కళ్యాణాన్ని తిలకించిన భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి మీరంతా కూడా మీ ఇళ్ళతో కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించాల్సిన తెల్లారి 18వ తారీఖు నాడు పట్టాభిషేకం రాముడికి మాత్రమే ఉన్నటువంటి ఏకైక ఉత్సవం పట్టాభిషేకం. అలాంటి పట్టాభిషేకాన్ని కూడా అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి పునర్వసు నుంచి పునర్వసు వరకు కూడా రామాయణ పారాయణ జరిగి పుష్యమి నాడు రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. అలాంటి పట్టాభిషేకం 18వ తారీఖు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు సాయంకాలం మనకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. తెల్లారి వేదాశీర్వచనం, దోపోత్సవం, తెప్పోత్సవం, నెక్స్ట్ ఉండిలోత్సవం, వసంతోత్సవం, అట్లాగే 23వ తారీఖు నాడు మనకు చక్రస్థానం చెప్పి గోదావరి నదీ తీర్థంలో చక్రస్థాన కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా భక్తులంతా కూడా 50 మంది భక్తులు, భోజనాలు, యాత్రికులు అంతా కూడా ఈ యొక్క చక్రస్థానంలో పాల్గొని ఆ చక్రస్థానాన్ని ఆచరించడం వల్ల మనకు ఆయురారోగ్యాలు అన్ని కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క చక్రస్థానంలో పాల్గొని ఆ రోజు సాయంకాలం స్వామివారికి శేషవాహనం లేదా తర్వాత మనకు ధ్వజ అవరోహణ కార్యక్రమం, తర్వాత సాయంకాల సమయంలో ద్వాదశారాధనలు, ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రి పుష్పయాగం, ఆ తర్వాత మహాకుంభ ప్రోక్షణతో మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తయితాయి. ఆ మరునాడు మనకు 24వ తారీఖున ఉత్సవాంగ స్థాపనం, అంటే ఉత్సవాంగ స్థాపన ఉత్సవానంతర స్థాపనం. ముందు రోజు 9వ తారీఖు స్థాపనం అయింది. మరి 24వ తారీఖు ఉదయం ఉత్సవానంతర స్థాపనంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ పూర్తయితాయి. తర్వాత 2వ తారీఖు నాడు మరలా నూతన ప్రయోగోత్సవం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మనకు 23వ తారీఖు కూడా 9వ తారీఖు 23వ తారీఖు నిత్య కళ్యాణాలు జరుపుకోవడం, అట్లాగే ప్రయోగోత్సవం కూడా 2వ తారీఖు మళ్ళీ మనకు స్వామివారి జై శ్రీరామ్.